ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. భారీ వర్షాలు అస్సాంను అల్లకల్లోలం చేశాయి. మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. ఇప్పటికీ 25 మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. 10 జిల్లాల్లోని 4.23 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. ఈ పరిస్థితి ఎక్కడికి దారితీస్తుందో చూడాలి. అస్సాంలో మళ్లీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. చాలా ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇళ్లలోకి నీరొచ్చి చేరింది. రోడ్లపైకి రావాలంటే పీకల వరకు వరద నీరు. దీంతో ఇంట్లో ఉండలేక బయటకు రాలేక తీవ్ర అవస్థలు పడుతున్నారు జనం. అటు కరెంటు కూడా లేకపోవడంతో చిన్నపిల్లలు, వృద్ధులు ఉన్నవారి పరిస్థితి అయితే మరీ దారుణం. వీరిని తీసుకుని ఏ సురక్షిత ప్రాంతానికి వెళ్లాలో అర్థం కాని పరిస్థితి. రెమాల్ తుఫాను కారణంగా అస్సాంలో ఈ భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి. నిర్విరామంగా కురుస్తున్న వర్షాలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇంట్లోకి పూర్తిగా నీరు చేరడం, వస్తువులన్నీ నీటిలో కొట్టుకుపోతూ ఉండడంతో తినడానికి తిండి లేక ఇబ్బందులు పడుతున్నారు పలు గ్రామాల ప్రజలు. వరదల కారణంగా ఇప్పటి వరకు 25 మంది మృతి చెందారు. కాక్రా జిల్లాలో 5గురు నీట మునిగి మరణించారు. అలాగే నాగౌ జిల్లాలో మహిళ మృతి చెందింది. ఇక 453 గ్రామాలు ప్రస్తుతం నీట మునిగి ఉన్నాయని అస్సాం రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది. బ్రహ్మపుత్ర, కొపిలి, కుషియారా నదులు పొంగి ప్రవహిస్తూ ఉన్నాయని, ఆయా నదీ పరివాహక ప్రాంతాల్లోని లక్షలాది మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అటు గ్రామాలను అధికారులు ఖాళీ చేస్తూ ఉన్నారు. పలు సమస్యాత్మక ప్రాంతాల్లో ఆహారం అందిస్తూ ఉన్నారు. ఎవరూ భయపడొద్దని, ఇబ్బందుల్లో ఉన్నవారు తమకు కాల్ చేయాలని టోల్ ఫ్రీ నెంబర్స్ ఇచ్చారు. పరిస్థితిని త్వరలోనే అదుపులోకి తెస్తామన్నారు అధికారులు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.